ఒకసారి 2 సమూయేలు పుస్తకానికి మనం వెళ్దాం. మీకు అక్కడ మంచి క్లారిటీ దొరుకుతుంది. 2 సమూయేలు పుస్తకము 5వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుంటూ వద్దాం. జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదుకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులు అందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగించెదవా అని యెహోవా యొద్ద ఏం చేశాడట? అందరు చెప్పాలి, ఏం చేశాడట? ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. రాజు అనేవాడు యుద్ధము చెయ్యాలా చేయకూడదా? చెయ్యాలా చేయకూడదా? రాజు యొక్క బాధ్యత ఏంది? దేశం మీదకి శత్రువులు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి అన్న చెప్పండి. ఏం చేయాలి? దేశం మీదకి శత్రువులు వస్తున్నారు అని తెలిసినప్పుడు ఏం చేయాలి? తన బాధ్యత ఏంది? కాదండి, దావీదు మెంటలోడా? దేవుని దగ్గరకు పోతాడేంది? యుద్ధము చెయ్యడము ఆయన బాధ్యత. తన ప్రజలను రక్షించుకోవడం తన బాధ్యత. పిచ్చోడా దేవుని దగ్గరకు పోతాడు? దేవుని దగ్గరికి పోయి విచిత్రమైన ప్రశ్న అడుగుతాడు. ఏమంటాడు? నేను ఫిలిష్తీయుల మీదికి బ్రదర్, నేను ఫిలిష్తీయుల మీదికి మీరు చదవలేదు, చదివారా? నేను ఫిలిష్తీయుల మీదికి. అరే భయ్యా, అది నీ రెస్పాన్సిబిలిటీ. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మరి ఎందుకు పోతున్నాడు? అది తన బాధ్యత అయినా దేవుని ఆలోచన ప్రకారముగానే యుద్ధానికి వెళ్ళాలి. అది తన బాధ్యత అయినా దేవుని ఆలోచన తీసుకొని నేను వెళ్ళాలా వద్దా అని విచారించి, మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? అమ్మా, మీరైతే ఏం చేస్తారు చెప్పండి? వెనుకున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? యుద్ధము వచ్చిందంటే ఎక్కడికి పోవాలి? సైన్యం దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? సైన్యమును సిద్ధపరచాలి. రైట్? సైన్యమును సిద్ధపరచాలి, ప్రిపేర్ కావాలి, యుద్ధానికి వెళ్ళిపోవాలి. దట్స్ ద థింగ్, రైట్? అంతే కదా. కానీ ఎందుకు అడుగుతున్నాడు? విచారించి వెళితేనే నీ బాధ్యత మీద కూడా నువ్వు విజయాన్ని సాధించగలుగుతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము విచారించే ఇల్లు కట్టడం తప్పు కాదండి. కట్టండి. సేవకులు చెప్పారు కదా, డూప్లెక్స్లు కట్టండి, ప్రాబ్లం లేదు. కాలేజీలో చదువుకోవాలి, చదువుకోవడం తప్పు కాదు. వ్యాపారం చేయడం తప్పు కాదు. నీ పనిలో నువ్వు నిమగ్నం అయిపోవడం తప్పు కాదు. కానీ నువ్వు చేసే పని అది దేవుని ఆలోచన అయి ఉండాలి. అది దేవుని ఆలోచన అయి ఉండాలి. అది దేవుని ఆలోచన అయితేనే ఆ వ్యాపారంలో నువ్వు ఎదగడం ప్రారంభిస్తావు. ఒక వ్యక్తి ఒక 6 నెలల క్రితం కలిశాడు. అన్నా, నేను పలానా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. నైస్.
అడిగాడు. సరే తమ్ముడు, ప్రార్థన చేసి చెప్తాము, అయ్యకు కూడా చెప్తాను, ప్రార్థన చేద్దాం. దేవుడు ఓకే అంటే లేదు, ఆలోచన మేరకు ప్రారంభించేశాడు. ఒక 2 నెలలు నడిచింది, మూసేశాడు. మళ్ళీ వచ్చాడు. అన్న నేను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఏమైందిరా నాయనా, నువ్వు వ్యాపారం ప్రారంభించావట కదా ఆల్రెడీ, మళ్ళీ ప్రాబ్లం ఏంది? ఇంకా లేదన్నా ఆ వ్యాపారం మూసేశానని అన్నాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నా. ఇప్పుడు ఇంకొక వ్యాపారం చేద్దామని అన్నాడు. సరే అన్నాను. నేను అన్నాను ప్రార్థన చేసి చేద్దాం తమ్ముడు, ఎందుకు ఆత్రపడుతున్నావు? ఆల్రెడీ లేదు. రెండోసారి కూడా ఆ ఫ్రెండో ఆ వ్యక్తో ఎవరో ఆగట్లేదని ఆ వ్యాపారాన్ని తీసుకున్నాడు. మంచిదే. ఒక 2 నెలలు నడిపించాడు. మూడోసారి వచ్చాడు. ఏమైంది అన్నా. ఏమైంది అంటే మూసేశానన్నా అన్నా. మూసేశానన్నా. మన ఆలోచన ప్రకారము అవి కరెక్టే, కానీ దేవుని ఆలోచన అది ఉన్నతముగా నీ పట్ల ఉన్నది. ఎప్పుడు ఎక్కడ ఏ పనిలో ఏ కాలేజ్లో ఏ స్థలములో నువ్వు నిలబడాలో నా ప్రభు నీ కొరకు నిర్ణయించి పెట్టాడు. 2024లో నువ్వు ఏవి చెయ్యాలనుకుంటున్నావో దాని గురించిన స్పష్టత ఈరోజు నువ్వు పొందుకోవాలి. చెయ్యి, కాదనట్లేదు, చెయ్యి. వివాహం చేసుకుందాం అనుకుంటున్నావా? చేసుకో, తప్పు లేదు. కానీ ఆ వ్యక్తి దేవుని దగ్గర నుండి వచ్చిన వ్యక్తి అయి ఉండాలి. లేదయ్యా మా వాళ్ళు చూసిర్రు బాగుంటారట అని చేసుకున్నావనుకో, అయిపోయిన తర్వాత రోకల బండలన్నీ నీ మీదకి వెళ్ళేస్తాయి. అర్థమైందా? నువ్వు ఇంట్లోకి పోగానే శబ్దాలు పడబడ అని పడతా ఉంటాయి. సావండి. పెళ్ళి చేసుకోవడం తప్ప కరెక్టా చెప్పండి? కరెక్టే కదా, చూసుకోవాలి, చేసుకోవాలి, దట్స్ ఇట్, అంతే కదా. కానీ వాక్యములోకి వచ్చేసరికి ఆ వ్యక్తి దేవుడు చూపించిన వాడై ఉండాలి. కొంతమంది ఉన్నారు, ఎప్పుడు ఏదో ఒక సమస్య చెప్తూ ఉంటారు. ఎందుకంటే అల్లాలు చూసుకున్నారు, చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేసేది లేదు, అనుభవించు, లేదా మార్చుకో ప్రార్థన చేసి, అంతే. ఆప్షన్ లేదు. కాదండి, నీకు పట్టని బొక్క నీ పక్కకు వచ్చిన తర్వాత ఎట్లా? కష్టమే కదా. తన్నుకోండి, గుద్దుకోండి. హైదరాబాద్లో చూస్తూ ఉంటాం, మేము కాలేజీలో ఉన్నప్పుడు చూస్తూ ఉంటున్నాం, బయట ఫుట్పాత్ల మీద కొట్టుకుంటారు భార్య భర్తలు. కొట్టుకోండి, ఏం చేస్తావు? అందుకే 2024లో నువ్వు చేసే పని తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు నీ గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన నీ ఆలోచన కంటే 100 రెట్లు శ్రేష్టమైనదే. ఇప్పుడు నువ్వు చేసే పని సరి అయిందా కాదా అని ప్రభు దగ్గర నువ్వు అడిగి తెలుసుకోవాలి. ఈ 3 దినాల్లో నువ్వు చేసే పని అదే. ప్రభా ఆశీర్వదిస్తానన్నావు నాయనా, ఆశీర్వదించు నాయనా, మేము ఐశ్వర్యవంతులం, యేసు నామములో మనం అందరం ఆశీర్వదించబడిన వారమే. కానీ ఆ ఆశీర్వాద విషయంలో ఎప్పుడు ఎలాగ నువ్వు అడుగులు వేయాలో నా ప్రభు నీకు చూయిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ప్రతిదానిని ప్రభు దగ్గర మనం విచారించుదుముగాక. ఏం చేయాలి? విచారించాలి. ఈ ఉదయము నేను ఈ పని చేయడము నీ చిత్తమా? ఈ ఫ్రెండ్ నాకుండడము నీ చిత్తమా? నేను ఇలాగ ఉండడము నీ చిత్తమా అని ప్రభు దగ్గర అడిగి మనము తెలుసుకునే వారమై ఉండాలి.
ప్రభు చెబుతాడా అంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. ప్రభు నీతో మాట్లాడతాడు. అర్థమైందా? నీతో మీకు సింపుల్ విషయం చెప్తాను, వినండి. నీకు ఒక ప్రేరేపణ వచ్చింది. మొన్న ఇద్దరం ఒక తమ్ముడితో కూడా మాట్లాడుతూ చెప్పాను. నీకు ఒక ప్రేరేపణ వచ్చింది, రైట్? నైస్. నీ ప్రేరేపణ సరి అయిందా కాదా అని తెలుసుకోవడానికి దేవుడు నీకు వాక్యాన్ని, సేవకులను ఇచ్చాడు. నీ ప్రేరేపణ కన్ఫర్మేషన్ సేవకుల ద్వారా, వాక్యము ద్వారా ప్రభు నీకు బయలుపరుస్తాడు, మాట్లాడతాడు. సాతానుడు దేవుని రూపంలో వచ్చే నీతో మాట్లాడతాడు. అందుకనే నీ యొక్క స్పష్టత కొరకై దేవుడు తన సేవకులను మీ కొరకు పెట్టాడు. మా పాస్టర్ చదువుకోలేదు కదా. చదువుకోకపోయినా చదువుకోకున్నా దేవుడు అతనికి 2 అభిషేకాన్ని నీకంటే ఎక్కువ ఇచ్చాడు. అబ్బా మా పాస్టరు, నిజంగా చెప్తున్నాను, ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అదే. ఇక్కడ అంటే మన ప్రాంతంలో వచ్చిన ప్రాబ్లం అదే. అవకాశం ఇచ్చావా పైన నాట్యాలు ఎత్తా ఉంటారు. బయటికి వెళ్ళి చూడండి. పాస్టర్లు కాదండి విశ్వాసుల్ని నడిపించేది, విశ్వాసులు పాస్టర్ని నడిపిస్తారు. చూడు అక్క నడిపిస్తుందంట. అద్భుతమైన వరం ఉంది. అందుకే వాక్యం సరిగా హల్లెలూయా 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 హల్లెలూయా. మన ఆలోచన సరి అయింది, కానీ అది దేవుడు మనకు స్పష్టత ఇవ్వాలి. ఓకే, మీరు అంటారేమో, అన్నా మరి స్పష్టత ఇస్తే తర్వాత సమస్యలు రావా, కష్టాలు రావా? మీకు సింపుల్ మాట చెప్తాను వినండి. సింపుల్ మాట చెప్తాను వినండి, మంచిగా అర్థమైపోతుంది. దేవుడు సౌలును అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు. ఓకే, సింపుల్. వీళ్ళిద్దరు అభిషేకించబడ్డ వాళ్ళే. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? అరణ్యములో తిరుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు సౌలు ఎక్కడున్నాడు? చెప్పండి అన్నా, చెప్పండి, ఎక్కడున్నాడు? సింహాసనం మీద ఉన్నాడు. ఓకే, మీరు ఈ ఆత్మలు బాగా గుర్తుపట్టాలండి, లేకపోతే వట్టిగా ట్రాప్లో పడిపోతారు. మీరు ఇది బాగా గుర్తుపట్టాలి. సౌలును దేవుడు అభిషేకించాడు, సౌలు రాజసింహాసనం మీద ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు దావీదు సౌలు గురించి టెన్షన్ పడుతున్నాడా? సౌలు దావీదు గురించి టెన్షన్ పడుతున్నాడా? లైఫ్ మేకింగ్ డిసిషన్స్ అన్నీ నేను అంటాను. దేవుడు 3.5 సంవత్సరాలలో ప్రపంచాన్ని కదిలించాడు. నేను అంటాను, 40 సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నావు, 15 సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నావు, 5 సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నావు. జేబులు చూస్తే ఖాళీయే, బ్రతుకు చూస్తే ఆలోచనలే. ఎందుకు? దానికి కారణం నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సౌలు టెన్షన్ పడుతున్నాడా, దావీదు టెన్షన్ పడుతున్నాడా? చెప్పండి. మీకు ఒక మాట చెప్తాను వినండి. మన ప్రేరేపణ సరి అయిందైతే మనం అందులో అడుగులు వేసుకుంటూ వెళితే అరణ్యములో ఉన్న నువ్వు నెమ్మదిగా ఉంటావు. వానికి కోట్ల రూపాయలు ఉన్నా కానీ ఆయన బతకంత శంటల్గారుడే. సింపుల్, అర్థమవుతుందా? నువ్వు ఎంత కష్టంలో ఉన్నా నీ హృదయంలో సమాధానాన్ని అనుభవిస్తావు. అదే ఇఫ్ యు ఆర్ ఆన్ ద రాంగ్ స్పిరిట్, అది దేవుని ప్రేరణ లేకుండా నువ్వు చేస్తే ఇక అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది అవుతుందంటావా, ఇది జరుగుతుందంటావా, ఇది ఇలాగవుతుందంటదా, రేపు ఏమైపోతుందో. ఒక తల్లి చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చింది. అప్పుడు పుట్టారో 4-5 నెలలు అయిందో తెలియదు. అమ్మా ఏమైందమ్మా, ఏమైంది తల్లిదండ్రులు అంటే రేపు ఏమైపోతుందో భయం అవుతుంది అంటారు.
నా పిల్లల భవిష్యత్తు ఏందో భయం ఏంటంటే నెలల పాప దాన్ని చూసి ఆనందించవలసిన కుటుంబము రేపేమైపోతుందో 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 దడ 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 పిస 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 అంతా అయ్యో ఇట్లయితుంది అయ్యో అట్లయితుంది చెమటలన్నీ కారిపోతున్నాయి. నేనన్నాను రేపటి గురించిన భయం ఎందుకమ్మా, ఆయనను నమ్ముకున్న వారికి రేపు ఏమవుతుందో ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు. దడ 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 పిస 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 పిస. మనోళ్ళు అలాగే చెప్తారు, అన్న దడదడ లేస్తుందన్న. ఎందుకు లేస్తే దడదడ? మనకు దేవుడు ఆలోచన ఇచ్చిన తర్వాత కూడా ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను, ఇసుకరేణుల వలె సంతాన్ని విస్తరింపజేస్తాను, నువ్వు అనేకులకు తండ్రి అవుతావు అన్న వాని దగ్గర అసలేం లేదు, అసలేం లేదు. సంతానమే బ్రదర్, సంతానమే లేదు. సంతానమే అమ్మా, సంతానమే లేదు. సంతానమే లేదు. అయినా ఆశీర్వాదం వచ్చింది, అయినా దీవెన వచ్చింది, అయినా కష్టపడుకుంటూ పోతున్నాడు. ఎందుకు? అది దేవుని ఆలోచన. అయినా సాగుతున్నాడు. ఎందుకు? అది దేవుని ఆలోచన. నీవు ఇక్కడ గుడారం వేసుకో అంటే అక్కడ గుడారం వేసుకుంటున్నాడు. నాకు బలి ఇవ్వడానికి ఎక్కువ అంటే ఎక్కుతున్నాడు, వెళుతున్నాడు. నాతో మాట్లాడడానికి అక్కడికి రా అంటే అక్కడికి వెళుతున్నాడు. బయటికి వెళ్ళిన ప్రతిసారి అబ్రహాముతో అంటూనే ఉన్నాడు, దేవుడేమో నీతో చెప్పాడట కదా, దేవుడు నీతో ఏమో మాట్లాడాడట కదా, ఆకాశ నక్షత్రముల వలె నువ్వు విస్తరిస్తావట కదా, నువ్వేమో ఇసుకరేరుల వలె పెద్దగా అయిపోతావట కదా, నువ్వు తండ్రి అవుతావట కదా. బయటికి వెళ్ళిన ప్రతిసారి ప్రజలు అతనిని తిట్టడము ప్రారంభించారు, తిడుతూనే ఉన్నాడు. కానీ అబ్రహాము దేవుని చిత్తము మాత్రమే చేస్తున్నాడు.